రామాయణంపేట ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా 20వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమం వారణాసిలో ఈరోజు ఉదయం ప్రారంభించడం జరిగింది. రైతులను ఉద్దేశించి శ్రీ ప్రధానమంత్రి వర్యులు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని రామాయణంపేట రైతు వేదిక నందు రైతులకు వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా ప్రదర్శింపబడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణతో పాటుగా వ్యవసాయ విస్తరణాధికారులు శ్రీనివాస్, సాయికృష్ణ, సందీప్, ప్రవీణ్ కుమార్, ప్రాథమిక సహకార సంఘం కార్యనిర్వహణాధికారి నర్సింలు, కోనాపూర్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు మరియు ఇతర రైతులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. 20వ విడత పీఎం కిసాన్ నిధులు ఈరోజు గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వారణాసిలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా 31 జనవరి 2019 లోపు ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉన్నారో వారందరూ దీనికి అర్హులు. ప్రతి కుటుంబానికి 2000 రూపాయల చొప్పున 3 విడతలుగా సంవత్సరానికి 6000 రూపాయలు రైతుల కుటుంబానికి జమ చేసే కార్యక్రమం ఇది. ఇప్పటివరకు 19 విడతలుగా వారి ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగింది. ఈరోజు 20వ విడత డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. డివిజన్ వ్యాప్తంగా 21,263 మంది రైతులకు 4.25 కోట్ల సుమారుగా 4.25 కోట్ల నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. రాబో 2-3 రోజుల్లో వారి ఖాతాల్లో చెక్ చేసుకున్నట్టయితే వారికి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా రైతులకు వ్యవసాయ అవసరాల కోసం ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. రైతులు గమనించాల్సిందిగా కోరుతున్నాను.